వర్షాకాలం స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఈ కాలంలో జనరల్గా మనం అందరం చూసేది సీజనల్ వ్యాధులు, వైరల్ జ్వరాలు, విష జ్వరాలు వీటి గురించి వింటూ ఉంటాము. జనరల్గా మనం జ్వరాల గురించి కన్ఫ్యూజన్ ఏంటంటే ఇంటి దగ్గరే చాలామంది లేట్ చేస్తూ ఉంటాము. జ్వరమే కదా, చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది కదా, డోలో వేసుకుంటే తగ్గిపోతుంది కదా అని ఆలోచిస్తూ అశ్రద్ధ చేస్తూ ఉంటాము. అన్ని జ్వరాలు ఒకటి కాదు, ఒకలాగా ఉండవు, ఒకరిలా ఉండవు. ఒక మనిషికి తొందరగా తగ్గింది కదా అని చెప్పి ఇంకో మనిషికి తగ్గుతుందని మనం అనుకోలేము, లేకపోతే వెయిట్ చేస్తూ కూడా ఉండలేము. ఏ పేషెంట్కైనా 48 గంటల తర్వాత కూడా జ్వరం ఇన్స్పైట్ ఆఫ్ ట్యాబ్లెట్స్, అంటే ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత కూడా వస్తుంది అంటే మాత్రం దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని కలిసి అది ఏ రకమైన జ్వరం అనేది నిర్ధారణ చేసుకొని చికిత్స తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే వైరల్ జ్వరాలు ఒక్కొక్కసారి 4 రోజుల తర్వాత, 5 రోజుల తర్వాత చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ఆ ప్రమాదకరంగా మానకుండా ఉండడానికి ముందు జాగ్రత్తలు తీసుకొని డాక్టర్ని కనుక సంప్రదిస్తే సరైన టైంలో కనుక వైద్యం అందితే కనుక ఆ ప్రభావం నుంచి బయటపడవచ్చు, చాలా ఈజీగా రికవర్ అవ్వచ్చు. ప్లేట్లెట్స్ గురించి కానీ, తెల్ల కణాల గురించి కానీ భయపడాల్సిన అవసరం లేదు. బట్ కాకపోతే వాటి వల్ల వచ్చే ఎఫెక్ట్స్ని మాత్రం కంట్రోల్ చేసుకోవాలి 100%. అది చెప్తున్నాం కదా, 48 గంటల తర్వాత జ్వరం వస్తుందంటే మాత్రం డెఫినెట్లీ రక్త పరీక్ష చేయించుకొని దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిసి సంప్రదించడం మాత్రం తప్పనిసరి. థ్యాంక్ యూ అందరికీ. మళ్ళీ అంతర్జాతీయ డాక్టర్స్ డే శుభాకాంక్షలు.